హాయ్ అండి, నివన్నీ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ అండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు అయితే పుల్ల పుల్లగా కారం కారంగా ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్తీ రెసిపీ అండి. సో ఈ కర్రీని నేను ఎగ్ కర్రీని ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరుముకున్న ఒక పెద్ద సైజు ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా. ఇవి ఫ్రై అయ్యాక 1 కప్పు అంటే మీకు టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి. అంటే ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మీ రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ఇందులో ఈ కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోండి. అంటే పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకోవడం వల్ల మనకు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా తగులుతుంది, నోటికి టేస్ట్ బాగుంటుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు చేసుకునే రెసిపీ కదా అండి. సో అలా తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టించి పులుసు దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోండి. తర్వాత ఇందులో 3 కోడిగుడ్లు తీసుకున్నానండి నేను ఇక్కడ. సో కోడిగుడ్డును ఒకే దగ్గర వేసుకోండి, దూరంగా వేయద్దు, అంటే మొత్తం వేయద్దు. నీలం కదిలించకుండా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత తీసి మళ్ళీ రెండొక సైడ్ టర్న్ చేసుకొని రెండొక సైడ్ కూడా మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఈ కర్రీని ఏంటంటే ఎగ్ వేసిన తర్వాత కలపకుండా ఎగ్ నీలం అయితే ఉంది కదా, బాగా కుక్ అయ్యేంత వరకు ఒకే దగ్గర ఉంచి పులుసు అనేది పట్టుకునేలాగా ఉంచి మీరు కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏమీ నోరు లేనప్పుడు, ఏమైనా తినాలి వెరైటీగా అనిపించినప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నివన్నీ కిచెన్ ఫ్రెండ్స్. బాయ్.